ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. సారీ. ఓ వదినా, నువ్వా? రా, ఇట్స్ ఓకే రా. వదినా, ఎందుకు టెన్షన్గా ఉన్నావు? ఏమైంది? తారా, మీ అన్నయ్య నా కొడుకుని బయటికి నెట్టేశారు కదా. బయట వర్షం బాగా జోరుగా కురుస్తోంది. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. అవునా? మళ్ళీ ఏం సమస్య తెచ్చాడు సంజు? సంచు కాదు, కర్ణ. ఈరోజు హాస్పిటల్లో ఏదో జరిగిందట కదా, అందుకనైనా వాడే కారణం అనుకొని ఊగిపోతున్నారు. వచ్చిన వెంటనే వాణ్ణి ఇంట్లోకి రానివ్వకుండా బయట వర్షంలో నిలబెట్టారు. అన్న ఎందుకు ఇలా చేస్తున్నాడు? కోపం ఎప్పుడు ముక్కు మీదే ఉంటుంది తనకి. వదినా, నువ్వేం టెన్షన్ పడొద్దు, నేను కనుక్కుంటాను. నువ్వెళ్ళు, నేనిప్పుడే వస్తాను. కర్ణ, నాకేం కావాలో అదే చేస్తున్నావు. కర్ణ, నువ్విలా తడిస్తే నీ ఆరోగ్యం పాడవుతుంది కర్ణ. అన్నయ్యతో నేను మాట్లాడతాను. ప్లీజ్ లోపలికి రా, ప్లీజ్. పర్వాలేదత్త, నాన్న కొంచెం కోపడ్డారు అంతే. కాస్త ఓర్చుకోవాలి, అదే సర్దుకుంటుంది. అంతవరకు నేను ఇక్కడే ఉంటాను, నాకేం ప్రాబ్లం లేదు. మొండికెయ్యొద్దు కర్ణ, లోపలికి రా. నువ్వెందుకు నిలబడ్డావు? నీకు ఆల్రెడీ కాలు నొప్పి ఉంది. ఇలా తడిలో నిలబడితే నీకు బ్లడ్ సర్క్యులేషన్ కష్టమై మళ్ళీ ఇంజెక్షన్ చేయాల్సి వస్తుంది. నువ్వు లోపలికి వెళ్ళతా, అమ్మని లోపలికి తీసుకెళ్ళు ప్లీజ్. కర్ణ, నన్నే నువ్వు ఎదిరిస్తావా? చూసావా ఎలాంటి గతి తెచ్చానో నీకు? అనుభవించు. ప్లీజ్ లోపలికి వెళ్ళు, నేను బానే ఉన్నాను, వెళ్ళు. తీసుకెళ్తా. రా వదినా, అన్నయ్యతో నేను మాట్లాడతాను. లోపలికి రా. కర్ణకి వర్షం పడదు, స్పృహ తప్పుతాడు. వదినా, మీ కన్న కొడుకుని అందరి ముందు తల దించుకునేలా చేశాడు ఆ కర్ణ అని అన్నయ్య కోపం. కర్ణ నాకు కన్న కొడుకు కాకపోవచ్చు, కానీ వాడు ఏ విషయంలోనూ తప్పు చేయడు. వాడు చేసింది కరెక్టే అయ్యుంటుంది. సంజుని సరిదిద్దాలని కర్ణ అలా చేసుంటాడు. అందుకోసమని మీ అన్నయ్య వాడికి ఇలాంటి శిక్ష వేయటం సరికాదనిపిస్తోంది. అలా మీకనిపించిందని అన్నయ్యకి చెప్పలేరు కదా వదినా. నా పరిస్థితి కూడా అదే. కర్ణ మనసు పెట్టుంటే సంజుకి ఇంట్లోనే బుద్ధి చెప్పి ఉండొచ్చు. అలా అందరి ముందు హాస్పిటల్లో కాదు. అన్నయ్య ఓవర్ రియాక్ట్ అయిపోయాడు. సారీ వదినా, ఐఎమ్ స్టక్. మనిద్దరం ఏమీ చేయలేము. ఏంటి నీ పేరు? భయపడకలే, నేను నీలాగే వర్షంలో చిక్కుకున్నాను. నా పేరు కర్ణ. నీ పేరు? నీకెవరూ పేరు పెట్టుండరేమో కదా. నాకు పేరు లేదు, మా తాత తీసుకొచ్చి కర్ణ అని పేరు పెట్టారు. నా పరిస్థితి కూడా నీలాంటిదే. నువ్వు ఒప్పుకుంటే మన ఇద్దరం ఫ్రెండ్స్ కావచ్చు. ఇంత వర్షంలో ఏం చేస్తున్నావు? రా, నీకో ప్లేస్ చూపిస్తాను. జ్వరం వస్తుందేమోనని ఆలోచిస్తున్నావా? రావచ్చేమో, కానీ జ్వరం వస్తే ఎలా నయం చేయాలో నాకు తెలుసు. బిస్కెట్ తింటావా? తీసుకో.
ఎందుకు అలా చూస్తున్నావు? నీకు ఇల్లు లేదు, నాకు ఇల్లున్నా వెళ్ళలేను. మనిద్దరి పరిస్థితి ఓ రకంగా ఒకటే అనుకోవాలి. ఏ పరిస్థితిలో ఎవరెవరిని కాలం కాపాడాలి అని దేవుడు రాసుంటే మనం అస్సలు తప్పించుకోలేం. బట్ నీ ఫ్రెండ్స్ నిన్ను వదిలేకపోతే, నన్ను మా ఇంట్లో నుండి బయటికి పోనివ్వకపోతే మనిద్దరం ఇప్పుడు కలిసేవాళ్ళమా? జీవితంలో ఎటువంటి సిచ్యువేషన్ అయినా రాని, దాన్ని మనం పాజిటివ్గా తీసుకోవాలి. అన్ని డబ్బా డిజైన్స్ పంపించాడు, ఒక్కటి బాలేదు. ఇడియట్. ఏయ్, ఆ ఊసరి వెళ్ళకి కాల్ చెయ్యి. ఊసరి వల్ల ఎవరక్క అతను? అతనే, ఆ కర్ణ. అతని పేరెత్తాలంటేనే ఇరిటేషన్ నాకు. గొప్పగా హెల్ప్ చేస్తానని బిల్డప్ ఇచ్చి అతని వెండర్ పంపిన డిజైన్స్ అన్ని చెత్తగా ఉన్నాయి. కాల్ చేసి అడుగు. నిజమే, ఈ ఉంకతో అయినా కర్ణసరికి ఫోన్ చేయొచ్చు. హలో, ఎవరు? ఏంటి సార్, నా నెంబర్ లేదా మీ దగ్గర? అర్థం కాలేదు. ఎవరు? నేనే సార్, నిధిని. శాంతి బేబీ మనవరాలు, నిత్య యంగర్ సిస్టర్, మీ స్టూడెంట్ కూడా. చెప్పు, ఏంటి ఈ టైంలో ఫోన్ చేసావు? ఏం లేదు సార్, ఊరికే చేశాను. చెప్పండి. బయట వర్షం పడుతుంది, మంచి వెదర్, మ్యూజిక్ పెట్టుకుని చిల్ అవుతున్నారు కదా. ఒక రకంగా చిల్ అవుతున్నాను. తెలుసు సార్ నాకు. చెప్పండి సార్, భోజనం చేశారా? ఏయ్, విషయం చెప్పకుండా సొల్లు వాగుతున్నా. నేను నిత్య. ఎవరండి ఆ వెండరు? నేను కర్నర్ సార్ తాలూకా. అలా చేస్తాను, ఇలా చేస్తాను, అద్దరిపోయే డిజైన్స్ ఇస్తాను అని చెప్పి ఇప్పుడు చూస్తే అన్ని డిజైన్స్ వాంతికొచ్చేలా ఉన్నాయి. అక్కడ ఏం చేంజ్ చేయాలో చెప్పండి, నేను చేయిస్తాను. ఒకటి కాదు, అన్నీ చేంజ్ చేయాలి. ఆ తర్వాత డెకరేషన్ కి నాకు ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ వద్దు, రియల్ ఫ్లవర్సే కావాలి. ఇంకా ఆ ఫోటోగ్రాఫర్ ని ఏ ఏట్లో నుంచి ఎత్తుకొచ్చారు మీరు? అతడు పంపించిన ఒక్క పోర్ట్ఫోలియో కూడా బాలేదు. దానికన్నా మా బామ్మ పెళ్లి ఆల్బమే బాగుంటుంది. చూడండి, నాకు ఫోటోస్ అన్ని ట్రెండీగా ఉండాలి. చూడగానే ఒక హెవెన్లీ ఫీల్ రావాలి. క్యాటరింగ్ కూడా అంతే. అరే, మెనూలో వెరైటీ లేదండి. నా ఫ్రెండ్స్ అంతా తిని ఎగతాళి చేయాలా? నాకు చాలా వెరైటీగా కావాలి, అంతే.